హలో అందరికీ, మీకో విషయం చెప్పనా? చికెన్ పలావ్ చేస్తున్నా. సింపుల్ అండ్ ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్లో చెప్తా, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా చికెన్ని క్లీన్గా కడుక్కొని ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ చికెన్ పలావ్ మసాలా అంతా కలిసేలా కలిపి పెరుగు కూడా వేసుకొని కలిపి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, గరం మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందే అన్ని కలిపి పెట్టుకున్న చికెన్ వేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ముందే బియ్యం కడిగి నానబెట్టాం కదా, ఆ వాటరే యాడ్ చేసి బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోను వేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అదిరిపోయే సువాసనతో చికెన్ పలావ్ రెడీ. ఫైనల్లీ నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్లీ అదిరిపోయే సువాసనతో గుమగుమలాడే చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి చికెన్ పలావ్ వేసుకొని దానిపైన సన్నగా తరిమిన కొత్తిమీర యాడ్ చేసుకొని పక్కకి ఆనియన్స్, లెమన్తో తింటే ఇంకా టేస్టే వేరు. మీరు కూడా ట్రై చేయండి.